ద లాస్ట్ చాప్టర్. గీత వెళ్ళిపోయిన తర్వాత అమర్ కొన్ని మినిట్స్ అక్కడే పార్క్‌లో కూర్చున్నాడు. ఈవినింగ్ సన్ స్లోగా సెట్ అవుతుంది. అమర్ మైండ్‌లో చాలా మెమోరీస్ తిరుగుతున్నాయి. 10థ్ క్లాస్, ఫస్ట్ మెసేజ్, మిడ్‌నైట్ కాల్స్, రూమర్స్, సైలెన్స్. ఎగ్జామ్ సెంటర్ మీటింగ్, లైబ్రరీ కన్వర్జేషన్. కొన్ని మినిట్స్ తర్వాత అమర్ స్లోగా లేచి వాక్ స్టార్ట్ చేశాడు. ఈసారి హార్ట్‌లో హెవీ ఫీలింగ్ లేదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ కామ్ ఫీలింగ్ ఉంది. ఫ్యూ మంత్స్ తర్వాత అమర్ ఇంజినీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యాడు. న్యూ సిటీ, న్యూ పీపుల్, న్యూ ఫ్రెండ్స్, న్యూ లైఫ్. ఫస్ట్ డే హాస్టల్ రూమ్‌లో అమర్ బ్యాగ్స్ అరేంజ్ చేస్తున్నాడు. సడన్‌లీ ఓల్డ్ నోట్‌బుక్ కనిపించింది. 10థ్ క్లాస్ స్లామ్ బుక్ పేజ్. లాస్ట్ పేజ్‌లో ఇంక్ స్టిల్ క్లియర్‌గా ఉంది. 143. అమర్ కొంచెం నవ్వాడు. అప్పుడు మనం ఎంత ఇన్నోసెంట్‌గా ఆలోచించాం. నోట్‌బుక్ క్లోజ్ చేశాడు. ఫోన్ వైబ్రేట్ అయింది. మెసేజ్ నోటిఫికేషన్ అన్నోన్ నెంబర్. ఓపెన్ చేశాడు. సింపుల్ మెసేజ్. హాయ్ అమర్, గీత హియర్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. అమర్ కొన్ని సెకండ్స్ స్క్రీన్‌ని చూశాడు. ఓల్డ్ అమర్ అయితే ఇమ్మీడియట్‌లీ లాంగ్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసేసేవాడు. కానీ ఇప్పుడు అమర్ డిఫరెంట్. హీ టైప్డ్ స్లోలీ. ఐ యామ్ డూయింగ్ గుడ్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ టూ. రిప్లై వచ్చింది. టేక్ కేర్ అమర్. అమర్ రిప్లై ఇచ్చాడు. యూ టూ. కన్వర్జేషన్ ఇక్కడే ఎండ్ అయింది. నో లాంగ్ చాట్స్, నో ఎమోషనల్ మెసేజెస్, జస్ట్ సింపుల్ రెస్పెక్ట్. నైట్ టైం అమర్ హాస్టల్ టెర్రస్‌లో నుంచుని సిటీ లైట్స్ చూస్తున్నాడు. విండ్ స్లోగా బ్లో అవుతుంది. అమర్ మైండ్‌లో ఒక క్లారిటీ ఉంది. గీత్ తన లైఫ్‌లో పర్మనెంట్ పర్సన్ కాదు, కానీ ఇంపార్టెంట్ చాప్టర్. అమర్ స్లోగా చెప్పాడు, లైఫ్‌లో కొన్ని పీపుల్ మన దగ్గర ఉండరు, కానీ మన జర్నీని చేంజ్ చేస్తారు. ఫోన్ పాకెట్‌లో పెట్టి అమర్ స్కై వైపు చూశాడు. స్టార్స్ కనిపిస్తున్నాయి. అమర్ మైండ్‌లో లాస్ట్ థాట్. కొన్ని స్టోరీస్ లవ్‌తో స్టార్ట్ అయ్యి, లవ్‌తో ఎండ్ అవ్వకపోవచ్చు. కానీ ఆ స్టోరీస్ మనకి లైఫ్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అమర్ కామ్‌గా స్మైల్ చేశాడు. అండ్ ఆ నైట్ అమర్ లైఫ్‌లో ఒక చాప్టర్ కంప్లీట్ అయ్యింది.